ఆరోగ్య సిబ్బంది श्रीमान आपका निरीक्षण के लिए हाजिर है। ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ గారిని మాట్లాడాల్సి. చూడు జయచంద్ర, వీటి లైన్ ఒక 10 కవర్ చేయించండి జయచంద్ర. 2020 పెట్టండి. 2020 పెడితే ఒక హ్యాండ్ ఇచ్చేది నీట్ గా మన బాల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే మన రాజశేఖర్ ఒక లైన్ 20 బాబు వచ్చిన వాళ్ళు లాస్ట్ పంపించండి. లాస్ట్కి సర్దీజ్ అదే వేణుగుంట సర్దీజ్ లాస్ట్కి పంపించండి. బాబు గాజుల మనీ వాళ్ళు ఇటు రండి, ఇటు పక్క రండి. డకాయి స్వీట్లు ఉన్నాయి, గాంజా స్వీట్ ఉంది. మన వాళ్ళంతా అంతా సిస్టమ్ ఎవరికి మేడం అసలు 2 లైన్లు లేకపోకుండా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు సార్. అప్పుడప్పుడు ఆ విధంగా నేను వచ్చాయి. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంటే పాజిటివ్ సార్. సి దగ్గర వచ్చిందంటే పాజిటివ్ వస్తుంది సార్. సి దగ్గర టీ దగ్గర 2 వస్తే నెగిటివ్ సార్. అట్లా కాకుండా సి దగ్గర డార్క్ లేకుండా లైట్గా వచ్చి ఇది నెగిటివ్ సార్, ఇది పాజిటివ్. అంటే ఇంకా కొంచెం 5 minutes వెయిట్ చేయాలి సార్. ఇప్పుడే వేశారు 5 minutes తర్వాత. తిరుపతి జిల్లా వాసిగా జిల్లా యొక్క బాధ్యత పౌరుడుగా ఉంటూ జ్ఞాన రహిత, గంజా రహిత తిరుపతి జిల్లా వస్తుంటారు స్వామివారి దర్శనం కొరకు. ఈవెన్ ప్రతి న్యూ క్యాంప్ కార్నర్ నుంచి కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఏం పేరు? అది అయిపోయిన తర్వాత అక్కడే టెస్టింగ్
దాంట్లో పాజిటివ్ అని కూడా నెగిటివ్ వస్తే నెగిటివ్ అని అక్కడికే రాసి మనం పంపించేస్తాం. పాజిటివ్ వస్తే మళ్ళీ ఆఫీసర్ తీసుకున్నాయన ఈగలో ఉంటారు, మన కన్సర్న్ ఆఫీసర్ ఉంటారు. ఎవరైతే షీట్ చేస్తారో వాళ్ళ కన్సర్న్ ఆఫీసరే రావాలి. నెగిటివ్ వస్తే నెగిటివ్ రాసి పక్కన పంపించేస్తాం. పాజిటివ్ వస్తే దాని పక్కన తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చారు. కూడా ఇటువైపు ఫాలో అవుతారు. దాంట్లో అంటే ఒక చెయ్యి ఉన్నది, రెండు చేతులు కాపు చెప్పే వరకు అట్లా ఉండాలి. రెండు చేతులు చెప్పే వరకు రెండు చేతులు కాపండి. ఇంకా పెద్ద జిల్లాలో ఈరోజు దాదాపు 451 వివిధ రకాల నేరాలు చేసి రౌడీ షీటర్లుగా లేదా గాంజా షీటర్లుగా పోక్సో ముద్దాయిలలో అంటే ఎవరు మైనర్ గర్ల్స్ ఎస్పెషలీ 15 సంవత్సరాల లోపు అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే వాళ్ళు ఎవరైతే షీట్లుగా ఉన్నారో వారు, ఎక్కువగా దొంగతనాలు పాల్గొనడం వల్ల షీట్లు ఓపెన్ చేసిన వారు, రౌడీ షీటర్సు, వీళ్ళందరినీ ఈరోజు ఇక్కడ ముందు కలుసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎక్కువగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకు మీరు మిగతా సమాజానికి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు మీరే ఈ విధంగా ఐడెంటిఫై అయ్యారు? ఒకసారి ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళు బాగున్నప్పుడు మీరు ఎందుకు బాగుండరు? ఎందుకు చిన్న అమ్మాయిలని 13-14 ఇయర్స్ అమ్మాయిలని మీరు ఫిజికల్గా లేదా సెక్సువల్గా అసాల్ట్ చేసి సమాజంలో ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు? ఎందుకు మీరు మీ కుటుంబాలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకునే వాళ్ళు భాగంగా మీరు ఉండాలి తప్ప ఎందుకు ఒక సెపరేట్గా క్రైమ్ పాల్గొని క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి షీట్గా ఉన్నారనేది ఆలోచించుకోవాలి. చాలామందిలో నేను ఆ చేంజ్ చూడట్లేదు. ఏమవుతుంది అని చాలా క్యాజువల్గా నించొని ఉన్నారు చాలామంది. ఈరోజు ఇక్కడికి తీసుకురావడానికి ఒకే ఒక కారణం, మీలో మార్పు రావాలి. మారితే గౌరవిస్తాం, మారకుండా చట్టాన్ని చేతిలో తీసుకుంటే చట్టం ఏమిటో చూపిస్తాం. అర్థమైందా? చట్టం ఎలా ఉంటుంది, చట్టం ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు జిల్లాలో రౌడీ షీటర్లపై దాదాపు 13 మందిపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఏదైతే గాంజా ఉందో గాంజాపై దాదాపు 17 మందిపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అదేవిధంగా 450 వరకు గాంజా టెస్టులు కూడా చేయడం జరిగింది. ఇంతవరకు మీరు గాంజాలో ఉన్నారా లేదా, గాంజా వాడారా లేదా అనేది కనుక్కోవడం కొంత కష్టంగా ఉండేదేమో, కానీ ఇప్పుడు 5 నిమిషాలలో మీరు గాంజా వాడారా లేదా అనేది కనుక్కునే టెక్నాలజీ మా దగ్గర ఉంది. ఈరోజు గాంజాని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. 30 రోజుల వరకు మీరు గాంజా వాడిన తర్వాత మీ యూరిన్ టెస్ట్లో గాంజా వాడారా లేదనేది కనుక్కోవచ్చు. 5 నిమిషాల ద్వారా వచ్చిన టెస్ట్ ద్వారా మీకు గాంజా ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు సప్లై చేశారు, వారన్నింటినీ కూడా పూర్తి సమాచారాన్ని సేకరించి రెండోసారి మీరు గాంజా వాడి దొరికితే మీలో మార్పు రాకుండా రెండోసారి గాంజా వాడి దొరికితే మీపై కూడా తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాడిన వారే కాకుండా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలకు తిరుపతి జిల్లా పోలీస్ ముందుకు వెళ్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్డీపీఎస్ షీట్స్ అంటే ఎవరైతే ఈ డ్రగ్స్లో పాల్గొన్నారో 257 ఎన్డీపీఎస్ షీట్స్ని ఈ జిల్లాలో ఓపెన్ చేశాము. 184 పోక్సో షీట్స్ ఎవరైతే ఈ మైనర్ గర్లపై అఘాయిత్యాలు చేశారో వారిపై ఓపెన్ చేయడం జరిగింది. అందరూ అలాంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఈరోజు నా ముందున్నారు.
రౌడీ షీటర్స్ ఉన్నారు, పోక్సో షీటర్స్ ఉన్నారు, గాంజా షీటర్స్ ఉన్నారు, ఎక్కువగా దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరినీ ఇక్కడికి పిలిచి మాట్లాడడంలో ఒకే ఒక ఉద్దేశం, ఇంతవరకు మీరు చెప్పినట్లుగా ఆ అధికారులు చెప్పినట్లుగా తిరుపతి జిల్లా చాలా ప్రాముఖ్యత గల జిల్లా ప్రపంచంలో. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న జిల్లా కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇక్కడికి రోజు 1,00,000 మంది వచ్చిపోతుంటారు. మనం చేసే చిన్న ఇష్యూ కూడా అది పెద్ద ఇష్యూగా ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరూ లా అండ్ ఆర్డర్కి సహకరించాలి. ఏమాత్రం చిన్న తప్పు జరిగినా అది తిరుపతికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తిరుపతికి చెడ్డ పేరు వచ్చే ఏ విషయంలో కూడా తిరుపతి పోలీస్ సహించదు. మీకు మళ్ళీ చెప్తున్నా, తిరుపతి జిల్లాని ఒక మంచి సురక్షితమైన జిల్లాగా ముందుకు వెళ్ళడానికి మీరంతా సహకరించాలి. అదేవిధంగా ఒకటే, మిమ్మల్ని ఈరోజు ఈ స్థానంలో చూస్తున్నప్పుడు రేపు నెక్స్ట్ మనమంతా మారి ఈ స్థానం నుండి మంచి పేరు తెచ్చుకోవాలి. మన కుటుంబ సభ్యులు లేదా మీ పిల్లలు లేదా మీ తల్లిదండ్రుల దగ్గర నేను తప్పు చేయడం వల్ల వాళ్ళకి మర్యాద పోగొడుతున్నాను, చెడ్డ పేరు తెస్తున్నాను అనేది ఆలోచించి మీరు మంచిగా ప్రవర్తిస్తే తప్పకుండా మీ షీట్లు తీసేయడానికి ఖచ్చితంగా తిరుపతి జిల్లా పోలీస్ ముందుంటుంది. ఇంకొకరితో చెప్పించాల్సిన పని లేదు. అదేవిధంగా ఒక్కసారి రౌడీ షీట్ ఆర్ ఈ షీట్లు ఓపెన్ అయ్యి మళ్ళీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం చెప్తున్నా 100% మీ మీద పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఎక్స్టర్న్మెంట్ ఏంటి బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కువగా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు పీడియాక్ట్ పెట్టడం చాలా చూశారు. అదేవిధంగా ఎవరైతే మళ్ళీ డ్రగ్స్ లేదా గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కానీ లేదా పోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కానీ రౌడీ షీటర్లుగా ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వారు మళ్ళీ క్రైమ్లో ఏదైనా కానీ కొట్టుకోవడం కానీ లేదా చంపుకోవడం కానీ లేదా ఇతరులను భయపెట్టడం కానీ చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మారుతారా? మీదే మంచిగా మారితే మా బాధ్యత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం, లేదా మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే అది కూడా మా బాధ్యతే. ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది చట్టం ద్వారానే చూపిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, మీరందరూ తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి జిల్లాను ఒక సురక్షితమైన జిల్లాగా ఏర్పాటు చేయడానికి మంచి పేరు తీసుకురావడానికి సహకరిస్తారని కోరుకుంటున్నా. లేదని ఆధ్యాత్మిక నగరంలో గంజాయి లేదా దీన్ని సప్లై చేయడం వాడడం జరిగిన రౌడీజం చేసినా లేదా పోక్సో ఈ మహిళలు లేదా ఆడపిల్లల విషయంలో మీరు ఏమాత్రం చట్టాన్ని అతిక్రమించినా తాట తీస్తాం చెప్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, తాట తీస్తాం. మీరందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మీరు ఆ విధంగా ప్రవర్తించాలని లేదా మీ అందరిపై వాచ్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా టెస్టులు చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ గంజా టెస్ట్లో పాజిటివ్ ఉంటారో అది కూడా సహకరించాలా చెప్తున్నా. మీ అందరూ కూడా ఎవరైతే పాజిటివ్ వస్తారో నెగిటివ్ వస్తారో వారందరినీ పంపించడం జరుగుతుంది. ఇక్కడి నుండి నెగిటివ్ వస్తారో వారందరినీ కూడా ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ చేసి మీకు ఎక్కడి నుండి గంజా వచ్చింది, ఎక్కడి నుండి మీరు సప్లై చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా గంజా టెస్ట్కి సహకరించాలి. టెస్ట్ చేయించుకుందాం, గంజాయిని ప్రారంభిద్దాం తిరుపతి నుండి. థ్యాంక్ యూ. షీటర్లు తర్వాత గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళను మరియు ఎక్కువగా ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను జిల్లా వ్యాప్తంగా దాదాపు 452 మందిని ఈరోజు తిరుపతి జిల్లా హెడ్ క్వార్టర్కి పిలవడం జరిగింది. తిరుపతి జిల్లా యొక్క ప్రాశస్తిని, ఆధ్యాత్మిక నగర ప్రాశస్తిని వారికి గుర్తు చేస్తూ, ముఖ్యంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై తదుపరి కఠిన చర్యలు తీసుకోబడతాయి అని ఒకవైపు వారి పరివర్తన రావాలి,
వాళ్ళు మారాలి అని గుర్తు చేస్తూ ఎవరైతే కంటిన్యూగా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో కంటిన్యూగా మళ్ళీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని వాళ్ళకి చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. ఇటీవలి కాలంలో దాదాపు 17 వరకు ఈ పిట్ ఎన్డీపీఎస్ పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 వరకు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. 184 పోక్సో షీట్స్ ఎవరైతే మైనర్ గర్లపై అఘాయిత్యాలు చేశారో వారిపై 184 పోక్సో షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 257 ఈ గాంజా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే కంటిన్యూగా గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కూడా షీట్స్ ఓపెన్ జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 500 గంజా టెస్ట్ కూడా చేయడం జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఒక బస్సును కూడా సెపరేట్గా దీనికి కేటాయించి జిల్లా డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో కూడా గంజా టెస్టులు చేయడం, ఎవరైతే పాజిటివ్ వస్తుందో వారిని మళ్ళీ విచారించడం, ఎక్కడి నుండి గంజా వచ్చిందనేది ఫర్దర్ విచారించి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే అలజడి సృష్టిస్తున్నారో, ఎవరైతే ఎక్కువగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో, రౌడీజం కానీ పోక్సో కేసెస్ కానీ లేదా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ గంజా ఇన్వాల్వ్ అయిన పెద్దర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఒకే హెచ్చరిక, మీరు మారాలి, మారకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. పీడాట్ కూడా పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఎక్స్టర్మెంట్ బహిష్కరణ కూడా చేయడం జరుగుతుందని వారిని హెచ్చరించడం జరిగింది. మీడియా సోదరులందరి ద్వారా నేను ఒకటే వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఎవరు కూడా పుట్టుకతో తప్పు చేసిన వారు కాదు, కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో తప్పు చేసి ఉంటారు. వారికి ఖచ్చితంగా పోలీసు వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మారితే ఖచ్చితంగా వారిని గౌరవించడం జరుగుతుంది. మారకుండా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.